వీళ్ళ ఫేసులు ఆ ఫీలింగులు చూడలేకపోతున్నాను. అంతా ఆ ముసల్దాని వల్లే. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు వచ్చిందో కానీ బయటికి పోవాల్సిన సరస్సుని ప్రిన్సెస్ని చేసిపోయింది. ఈసారి మళ్ళీ వస్తే ఆ ముసల్ది పోటీలు పెట్టడం కాదు, దానికి నేనే పిండం పెడతాను. హ! ఛ! ప్రీతిని చూస్తుంటే నాకెందుకో డౌట్గా ఉంది డాడ్. ఏదో ఒకటి చెప్పి తనని ఆపాల్సింది. అది వెళ్ళడమే మంచిదమ్మా. అదే ఇంట్లో ఉంటే వాగ్దేవి గదిలో కూర్చొని చెదపురుగులా మీ అమ్మ బుర్ర తొలిచేస్తుంది. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. ఫస్ట్ టైం మా ఆంటీ చిన్న కొడలు ఆఫీస్కి వస్తుంది. నేను చెప్పిన మర్యాదలు ఎక్కడా మిస్ అవ్వకూడదు. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. బ్రాహ్మణి కమాన్, ఫ్రీగా ఉండు. ఇప్పుడే ఇలా ఉంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? అది తలుచుకుంటేనే వెన్నెలో వణుకు పడుతుంది బాబు. అయితే నా స్టైల్లో ధైర్యం చెప్పనా? వద్దు బాబు, ఉన్న టెన్షన్లు చాలు. మీరు అక్కడే కూర్చోండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి. నువ్వు అలా ఉంటే నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? లోక కళ్యాణం కోసం సత్యభామని శ్రీకృష్ణుడు రథం మీద తీసుకెళ్తున్నట్టు నేను నీ పక్కన కూర్చొని ఇలా తీసుకెళ్తున్నట్టుంది. ఏం లోక కళ్యాణమో ఏంటో, ఆఫీస్లో ఈరోజు ఏ లోటు లేకుండా పనులు పూర్తి చేస్తే నాకు అదే చాలు. ఏ బ్రాహ్మణి, అవుతుంది. మే హూనా. చెప్పు రమేష్. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా. మేడం నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అవునా? ఎనీథింగ్ అర్జెంట్? ఎస్ సార్, వెరీ అర్జెంట్. ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంది సార్. అంత ఇంపార్టెంటా? ఎస్ సార్, అది మేడం కానీ మీరు కానీ సైన్ చేయాలి. ఒకవేళ మేడం గారు బిజీగా ఉంటే మీరు కంపల్సరీ రావాలి సార్. ఓకే రమేష్, నేను వస్తున్నాను. ఓకే సార్. సారీ బ్రాహ్మణి, నేను అర్జెంటుగా ఫ్యాక్టరీకి వెళ్ళాలి. బాబు, మీరు లేకుండా నేను ఆఫీస్కి. ఏం భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. డ్రైవర్, ఒకసారి కార్ ఆపు. బాయ్ బ్రాహ్మణి, జాగ్రత్త. బాయ్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. యా ప్రీతి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? మన కొత్త ప్రాజెక్ట్ గురించి ఫారెన్ డెలిగేట్స్తో, బోర్డ్ మెంబర్స్తో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్. అవునా? మేడంని క్యాబిన్కి తీసుకెళ్ళండి. రండి మేడం.
వాగ్దేవి మేడం గారి చైర్ ఇదే మేడం, కూర్చోండి మేడం. ఈ చైర్ వద్దు, వేరే ఏదైనా తీసుకొస్తారా? లేదు మేడం, ఈ చైర్ ప్లేస్ మార్చకూడదని వాగ్దేవి మేడం గారు స్ట్రిక్ట్ ఆర్డర్ వేశారు. కానీ మేడం కూర్చున్న చైర్లో నేను వాట్ హ్యాపెన్? మేడం వేరే చైర్ తీసుకురమ్మంటున్నారు మేడం. ఈ చైర్కి ఏమైంది? అంటే మేడం కూర్చున్న చైర్లో నేను. నువ్వు వచ్చింది, నిన్ను పంపించింది మేడంలా ఉండడానికే కదా, ఇంకెందుకు ఇంత ఓవర్ యాక్షన్? మీరు వెళ్ళి మిగిలిన ఏర్పాట్లు చూడండి. ఓకే సార్. యాక్షన్ కాదు ప్రీతి, దాన్ని రెస్పెక్ట్ అంటారు. అదంటే ఏంటో నీకు ఇంట్లో ఉన్న వనజకి ఎప్పటికీ అర్థం కాదు. ఏం చేయాలో తెలియక ఆలోచించడం కూడా రెస్పెక్టేనా? ఇది నీకు కుర్చీలా కనిపిస్తుందేమో కానీ నాకైతే అమ్మగారి సింహాసనంలా కనిపిస్తుంది. అమ్మగారు ఒక్కరోజు అధికారం ఇచ్చినా ఈ స్థానంలో కూర్చోడానికి అర్హత లేదేమోనని భయంగా ఉంది. సరసు, మేడం ఓకే చెప్పాక ఇంకా అర్హత లేదు అది ఇదని ఆలోచన ఎందుకు? నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ రోజంతా నువ్వు మేడంలానే ఉండాలి, అలానే ఆలోచించాలి. కాదని ఇబ్బంది పడితే అది నీకు కాదు, నిన్ను పంపిన మేడంకి ఇన్సల్ట్. అర్థమైందా? కూర్చో. కూర్చో. సరసు, అయ్యో ఓకే? అంటే భయం వెళ్ళకపోయి ఏదో తెలియని ధైర్యం కూడగట్టుకున్నట్టుంది బాబు. ఆ చైర్ పవర్ మరి ఏమనుకున్నావు? నాకైతే ఇది అమ్మగారి ఆశీర్వాదం అనిపిస్తుంది. ప్రీతి, ఈ మీటింగ్ ప్రాజెక్ట్స్ గురించి మొత్తం సరస్సుకి ఎక్స్ప్లెయిన్ చేయి, ఓకే? యా తేజ. Stanbridge University is launching online classes for Indian students, and they are looking for educational institutes who can collaborate with them. ప్రీతి, అసలే తను టెన్షన్లో ఉంది. చెప్పేదేదో కాస్త తెలుగులో నీట్గా తనకు అర్థమయ్యేలా చెప్పచ్చుగా? ఏంటి తెలుగులోనా? మేడం గారు బ్రాహ్మణి గెటప్ వేసుకునే ముందు ఇంగ్లీష్ టీచర్ తేజ, అది మర్చిపోయావా? అందుకే ఇంగ్లీష్లో చెప్తున్నాను. ఏ సరస్సుకి అర్థం కావట్లేదా? అంటే భాష అర్థమవుతుంది కానీ ముందు వెనుక కూడా తెలిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కదా అని. అదే కదా చెప్తున్నాను. మధ్యలో వినకుండా అడ్డుపడితే ఎలా? ప్రీతి, నువ్వు కాస్త ఆగు. ఏం లేదు సరసు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు కొత్తగా ఇండియాలో ఆన్లైన్ క్లాసెస్ మొదలు పెడుతున్నారు. వాళ్ళకి దేశం కొత్త కాబట్టి ఎవరైనా పెద్ద విద్యా సంస్థ వాళ్లతో కలిసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఇది తొందరగా ప్రజలకు వెళ్తుందని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళకి ఈ విద్యా సంస్థ గురించి, మన సామర్థ్యాల గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్ మనకి ఓకే అయ్యేలా చేయాలి. సరే బాబు. వినడానికి సింపుల్ గా ఉంది కానీ ఇది మాత్రం చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అంతేకాకుండా ఆంటీకి కూడా చాలా ఇష్టమైన, ఇంట్రెస్ట్ చూపించిన ప్రాజెక్ట్. ఆల్రెడీ 2 సార్లు వచ్చారు కానీ మన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈసారి ఏమవుతుందో చూడాలి. మేడం, బోర్డు మెంబర్స్, డెలిగేట్స్ కాన్ఫరెన్స్ హాల్లో రెడీగా ఉన్నారు మేడం.
సర్ బ్రాహ్మణి, షల్ వి గో? నమస్కారం. నమస్తే మేడం. కూర్చోండి. Where is Vagdevi, madam? Roger, today Vagdevi ma'am got some important work. So behalf of her, she will handle the responsibilities. Who is she then? She is Rahul's wife, Brahmani. Okay. Hi. Oh. ఫస్ట్ టైం ఆఫీస్లో చూస్తున్నాను. మన ప్రాజెక్ట్ గురించి బిజినెస్ గురించి ఐడియా ఉందా? తెలుసుకున్నానండి. Okay then. Shall we start? Preeti, can you start? Yeah. Our Vagdevi Group was founded in 1986 by the great Vagdevi Garu. The vision of Vagdevi Group is to empower young minds. What happened, Roger? ఏమైంది? చెప్పాలంటే ఈరోజు రోజర్ వచ్చింది వాగ్దేవ్ గారితో మాట్లాడడానికి, మీ కంపెనీ వ్యూస్, మోటో ఆమె మాటల్లో వినడానికి. కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఎవరు చెప్తే ఏంటండి, కాన్సెప్ట్ అదే కదా. ప్రీతి, just stop it. శంఖంలో నీళ్లు పోస్తే తీర్థమైనట్టు మేడం చెప్పిన దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తేడా ఉంటుంది కదండి. అంటే ఏంటి? ఇప్పుడు మేడం లేరు కాబట్టి తన స్థానంలో వచ్చిన బ్రాహ్మణిని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? Yeah. I need to hear in your words. చెప్పు బ్రాహ్మణి, అడుగుతున్నారు కదా. Tell me, why should we collaborate with your organization? What are the special features do you have that other colleges don't? Come on, speak. నువ్వు మైండ్ బాడీ ఫ్రీగా ఉంచుకో, అంతా నార్మల్ అయిపోతుంది. అయినా మేమంతా ఉన్నాం కదా, నథింగ్ టు వరీ. నా బ్రాహ్మణికి ఏది కష్టం కాదు. ఎంత కష్టమైనా నా బ్రాహ్మణి ఈజీగా గెలుస్తుందన్న నమ్మకం నాకుంది. We are the Vagdevi Group and we are the best. Vagdevi Group is not just an educational institute, it's a temple. Here students learning not only education themselves, but we also educate to the manners, behavior, culture and respecting elders. Flawless punctuality principles, perfect academic standards, best teaching faculty, and gaining top ranks in competitive exams are our strengths. Our Vagdevi ma'am believes education is the most powerful weapon which you can use to change the world. Every student, teacher, including us, respect those words, and we are working to achieve our best. And coming to your project, due to COVID-19, most of the schools started taking online classes. We can proudly say that we are the best in industry. We focused on each and every student individually, and I am really happy for that. Online education is cost-effective, customizable, and that is available for anyone, and that also offers many varieties, so that they can learn from world-class experts. Please consider the points which I explained, so that both of our companies collaborate for better educational society. Thank you.
Excellent. Awesome. Very impressive. We are doing this project. Ranganath, finish the paperwork. షూర్ సార్. Please కూర్చోండి. చాలా బాగా చెప్పావమ్మా. నెల రోజుల నుండి చాలా విద్యా సంస్థలు తిరిగాం. గొప్ప గొప్ప వాళ్ళు పవర్ పాయింట్లు, వీడియోలు, ఆడియోలని రకరకాల ప్రజెంటేషన్లు ఇచ్చారు. కానీ ఇంత సింపుల్ ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఎక్కడా చూడలేదు. What's the late, Mr. Ranganath? Make it fast. ఇక్కడ సంతకం పెట్టండి. Excuse me. 1 minute. Just be hold, okay? Preeti, take a picture and send to ma'am. Okay? బ్రాహ్మణి సాధించిన గెలుపని కూడా చెప్పు. Come on, claps. Thank you, madam. Thank you. ఏమో అనుకున్నాం కానీ మేడం లేని లోటు తెలియకుండా చేశారు. ఫస్ట్ రోజే వచ్చినట్లేరు. అన్నీ తెలిసిన మేడంలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. సరసు, మొత్తానికి భయం భయం అంటూనే బ్లాస్ట్ చేసేసావు. ఫస్ట్ మీటింగ్లోనే అందరినీ ఇంప్రెస్ చేసేసావు. రియలీ యువర్ గ్రేట్ సరసు. నాదే ఉందండి, అంతా రాహుల్ బాబు దయ. మీరు చెప్పినట్టు ఈ స్థానబలం, అమ్మగారి ఆశీర్వాదం. ఈ ప్రీతి భయపెట్టినా ఆయన చెప్పిన ధైర్యం, వివరించిన విధానం వల్లే ఇలా మాట్లాడగలిగాను. రాహుల్ బాబు ఫోన్ చేశారా? అక్కడ పని అయిపోతే రమ్మని చెప్పండి. సరే, నేను కాల్ చేస్తాను సరసు. డోంట్ వరీ. వాట్ ఈస్ దిస్ ప్రీతి? ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఎవరిని మీట్ అవ్వాలి? ఎవరితో మాట్లాడాలి? అవేం చెప్పవా? నేనే అడగాల? ఇలా అయితే ఎలా ప్రీతి? ప్లీజ్ డోంట్ వేస్ట్ మై టైం. చెక్ చేసి చెప్తా. ఆంటీ వల్ల కానిది ఇదెలా సాధిస్తుంది? ఇదంతా స్పోకెన్ ఇంగ్లీష్ వల్లే సాధ్యమైందా, లేక రాహుల్ హెల్ప్తో ఏదైనా మాయ చేస్తుందా? నాకు దొరికిన అవకాశాలన్నీ తనకి అదృష్టంగా మారుతున్నాయేంటి? ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే నష్టం నాకే. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమెన్. వాగ్దేవి గారిని, సారీ, బ్రాహ్మణి గారిని మీట్ అవ్వడానికి స్టూడెంట్స్ వచ్చారు మేడం. స్టూడెంట్సా? ఈరోజు ప్రోగ్రాంలో లేదు కదా. ఈరోజంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడానికి 2 వీక్స్ బ్యాక్ వాగ్దేవి మేడం గారి అపాయింట్మెంట్ తీసుకున్నారు మేడం, అందుకే వచ్చారు. స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్, ఆంటీ అపాయింట్మెంట్. సరే, రమ్మని చెప్పు. ఓకే మేడం. రండి పిల్లలు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చూడండి,
లోపల వాగ్దేవి మేడం లేరు, కొత్త మేడం ఉన్నారు. ఆవిడికి కోపం ఎక్కువ. మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేయండి. ఒప్పుకోకపోతే ఫైట్ చేయండి, కానీ లైట్గా మాత్రం తీసుకోవద్దు. పదండి. తేజ ఎక్కడ? రోజర్ గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం.